నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న మహిషాసుర మర్దిని నగరేశ్వర స్వామివార్ల ప్రముఖ క్షేత్రంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం మహిషాసుర మర్దిని నగరేశ్వర స్వామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల లీలలతో పునీతమైనది. పచ్చని ప్రకృతి అందాల మధ్యనున్న పెనుగొండ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీవాసవి జయవాసవి ఆదిపరాశక్తి యోగమాయవి శ్రీవాసవి జయవాసవి. శ్రీనగరేశ్వర చిన్మయ రూప చిదానంద శివ నమో నమో. హర హర శంభో గిరిజాబంధో శివశంకర నమో నమో. మహిషాసుర మర్దిని మాయా విమోహిని హసకహాల బీజయుక్త ఆనందరూపిణి. నమస్తే వాసవీదేవి, నమస్తే విశ్వపావని, నమస్తే వ్రత సంబద్ధ కామాత్రేతే నమో నమః అంటూ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరుల నామస్మరణంతో పునీతమవుతున్న పుణ్యధామం పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు నగరేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని, వారితో పాటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రంగా ఎంతో పురాతనమైన ధామంగా విరాజిల్లుతున్న పెనుగొండ దివ్యక్షేత్రం పాలకొల్లు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని మిగులుస్తుంది. పెనుగొండలో ఉన్న శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. సుమారు 3000 సంవత్సరాల క్రితం నుంచే ఈ క్షేత్రంలో నగరేశ్వర స్వామివారి ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పెనుగొండకు చేరుకున్న భక్తులు ముందుగా శుచి శుభ్రతలను పాటిస్తూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా ఉన్న ఈ దివ్యాలయం ఆధునికంగా నిర్మించబడింది. శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి వార్ల ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. సుమారు 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ నగరేశ్వర స్వామివారి ఆలయం ఉన్నట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే అనంతర కాలంలో ఈ ఆలయం స్థానే కొత్త ఆలయాన్ని నిర్మించి నగరేశ్వర స్వామిని, మహిషాసుర మర్దిని అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇదే ఆలయంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ పెనుగొండ క్షేత్రంలోనే జన్మించి లోకపావనిగా మారినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
కారణజన్మురాలైన వాసవీమాత ఆ కాలంలో రాజ్యపాలన చేస్తున్న విష్ణువర్ధన రాజు చేత అవమానింపబడి అగ్నిప్రవేశం చేసి పరాశక్తిగా ఆవిర్భవించి తనను పూజించే సజ్జనులను ఎల్లవేళలా తాను రక్షిస్తానని చెప్పి అదృశ్యమైనట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుంచి వాసవీమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్నారు. ఎందరో రాజులు మహనీయులు ఈ క్షేత్రంలో కొలువైన నగరేశ్వర స్వామిని మహిషాసుర మర్దిని అమ్మవార్లను సేవించి తరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే అనంతర కాలంలో ఈ ఆలయంలో వాసవి మాతను ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రం వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు శ్రీ నగరేశ్వర స్వామి వారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు విశాలమైన ప్రాంగణంలో ఆలయం ముందు భాగంలో ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. పంచలోహాలతో చేసిన ఈ ధ్వజస్తంభ దర్శన భాగ్యం చేతనే సర్వ పాపాలు హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే ధ్వజస్తంభానికి భక్తితో చేతులు జోడిస్తారు. ధ్వజస్తంభానికి ముందు భక్తులకు శిలారూపంలో ఉన్న నాగబంధం దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో ముందుగా భక్తులకు 2 నందులు దర్శనమిస్తాయి. ఇవి అత్యంత పురాతనమైనవిగా చెబుతారు. నందులను భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ నగరేశ్వర స్వామివారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతూ, హే ప్రభో పరమేశ్వర, మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి మమ్మల్ని చల్లగా చూడు స్వామి అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః. శ్రీ నగరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. ఇక్కడ అమ్మవారు ఈ ఆలయానికి వచ్చే భక్తుల మనోభీష్టాలు నెరవేర్చుతారని భక్తుల విశ్వాసం. నగరేశ్వర స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కుడి భాగంలో ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువైన మహిషాసుర మర్దిని అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని ఐంకార రూపిణి, హ్రీంకార రూపిణి, శ్రీంకార క్లీంకార సౌహ్కార రూపిణి అని స్మరిస్తూ భక్తితో చేతులు జోడిస్తారు. ఇక్కడ మహిషాసుర మర్దిని అమ్మవారు ఈ ఆలయానికి వచ్చే భక్తుల ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తారని భక్తులు విశ్వసిస్తారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి లేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. వైశ్యుల కులదేవతగా ఈ దివ్యక్షేత్రంలో శ్రీ వాసవి మాత కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో పెనుగొండ పట్టణంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి అనే పుణ్య దంపతులుండేవారట. భక్తులైన ఆ దంపతుల తపో విశేష ఫలితంగా 2 కవలలు జన్మించారట. వారిలో ఆడపిల్ల పెద్దది,
మగపిల్లవాడు చిన్నవాడు. ఆ బాలిక పుడుతూనే కోటి చంద్ర ప్రభావమానమై క్షణకాలం కనిపించి పూర్వపు జన్మలో కుసుమశ్రేష్ఠికి ఇచ్చిన వరం కారణంగా విష్ణు మాయాదేవి అగుతను ఈ జన్మలో ఆయనకు జన్మించానని ఆకాశవాణి ద్వారా చెప్పిందట. అనంతరం ఆ దంపతులు బాలుడికి విరూపాక్షుడని, బాలికకు ఆకాశవాణి పలికినట్లు వాసవి కన్యక అని నామకరణం చేశారట. అయితే చిత్రకంఠుడను గంధర్వుడు భూమిపై విష్ణువర్ధనుడిగా జన్మించాడు. పద్మశైల పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న రాజు ఓ రోజు వాసవి కన్యకామాతను చూసి ఆమె అందానికి మైమరిచిపోయి తాను వాసవి కన్యకను వివాహమాడతానని, కుసుమశ్రేష్ఠి దీనికి అంగీకరించకపోతే బలవంతంగానైనా ఆమెను వివాహమాడతానని హెచ్చరించాడట. వైశ్య కుల గురువైన భాస్కరాచార్యునికి ఏం చేయాలో అర్థం కాక వైశ్యులచే 18 పట్టణాల్లోని 714 గోత్రముల బంధువులకు ప్రవర గోత్రికలను పెనుగొండకు రప్పించి వారిని నగరేశ్వరాయపు తూర్పు ద్వార మండపంలో సమావేశపరిచారట. వారిలో 102 గోత్ర వైశ్యులు అపకీర్తితో జీవించడం కన్నా కీర్తితో మరణించడం శ్రేయమని నిష్కర్షగా చెప్పారట. 612 గోత్రముల వారు రాజుతో సంబంధం పొందడానికి ఉత్సుకత చూపగా వారితో 102 గోత్రికలు తెగతెంపులు చేసుకున్నారట. చివరకు వారు రాజు చేతిలో చావడం కంటే అగ్నిప్రవేశం చేయడమే మంచిదని నిర్ణయించుకున్నారట. వాసవి కన్యక తండ్రి మనోవేదనను గమనించి ఆత్మజ్ఞానాన్ని బోధించి యోగాగ్నిని కల్పించుకుని అగ్నిలో ప్రవేశించిందట. అనంతరం కన్యకా పరమేశ్వరి విశ్వరూపాన్ని ప్రదర్శించి తనను ఈ క్షేత్రంలో పూజించిన వారికి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి ఇక్కడ వెలిసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికానందానికి గురవుతారు. మహిషాసురమర్దిని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని మా పూజలందుకొని మమ్మ అనుగ్రహించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. ఈ పెనుగొండ క్షేత్రంలో ఈ వైశ్యులింట్లో పుట్టినటువంటి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ మాఘశుద్ధ విధియ రోజున ముహూర్తం పెట్టుకుని ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ స్వామి సన్నిధిలో ఇక్కడ అగ్నిప్రవేశం చేశారు. అమ్మవారు ఇక్కడ స్వయంభవంగా వెలిశారు. శ్రీవాసవి జయ వాసవి ఆదిపరాశక్తి యోగమాయవి శ్రీవాసవి జయ వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి కారణజన్మురాలు, శక్తి స్వరూపిణి, యువతులకు మనోధైర్యాన్ని ప్రసాదించడానికి జన్మించిన కరుణామయి. గర్భాలయంలో వాసవి మాతను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాలను కూడా దర్శించుకుంటారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపల భాగంలో ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాలకు చేరుకుంటారు. ప్రధానాలయంలో ఎడమ భాగంలో భక్తులకు విఘ్న వినాయకుని మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన విఘ్నేశ్వరుడు ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల విఘ్నాలన్నీ పోగొడతాడని భక్తులు విశ్వసిస్తారు. విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. కలియుగమిటులైన కలదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ప్రణమిల్లుతారు.
ప్రధానాలయం వెలుపలి భాగంలో విఘ్నేశ్వరాలయానికి సమీపంలో వాసవీమాత అగ్నిగుండం మంటపం దర్శనమిస్తుంది. ఈ మంటపంలో వాసవీమాత విగ్రహం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని లక్ష్మీ జనార్దన స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా లక్ష్మీ జనార్దన స్వామి వారు విరాజిల్లుతున్నారు. పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలకు క్షేత్రపాలకుడు లక్ష్మీ జనార్దన స్వామి. గర్భాలయంలో కొలువైన లక్ష్మీ జనార్దన స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఇక్కడ ఉండేటటువంటి కన్యకాపరమేశ్వరి ఆలయానికి క్షేత్రపాలకుడిగా జనార్దన స్వామిని అంతా కూడా కొలుస్తూ ఉంటారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏటా చేసే దసరా ఉత్సవాలు నయనానందకరం. ఆ రోజులలో ఈ ఆలయంలో కుమారి పూజలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఓ బాలికను వాసవీమాతగా భావించి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మరో ప్రక్క మహిళలు కోలాటాలు భజనలతో భక్తులను అలరిస్తారు. ఓ ఆధ్యాత్మిక లోకాన్ని గుర్తు చేసే ఆ ఉత్సవాలలో శ్రీ వాసవీమాత నిజంగా ఆ క్షణంలో కొలువై పూజలందుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అలాగే ఆలయంలో వేద పఠనాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపిస్తాయి. తండ్రి పరమేశ్వర అని పిలవగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే కరుణామయుడు నగరేశ్వరుడు. తల్లి జగన్మాత రక్షించు తల్లి అనగానే సాక్షాత్కరించి సకల ఐశ్వర్యాలను అనుగ్రహించే తల్లి మహిషాసుర మర్దిని. పరమేశ్వరి మమ్ము ఆదుకో తల్లి అనగానే భక్తుల కోర్కెలు తీర్చే కరుణామయి వాసవి కన్యకా పరమేశ్వరి. లీలామయిగా సకల భోగాలనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతున్న శ్రీ వాసవి మాత కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.